నిందితులు విదేశాల్లోకి వెళ్ళి జల్సాలు చేశారట. ఇక్కడ దోచుకున్న డబ్బుతో విదేశాలకు వెళ్ళి అక్కడ జల్సాలు చేస్తూ ఉండేవారనేది సిట్ ఇచ్చిన రిపోర్ట్లో ఈ విషయాలు బయటపడ్డాయి. కోర్టు ఏకంగా ఈ విషయాలు చూసి షాక్ అయింది. లిక్కర్ కేసులో A52 కట్టా ప్రణయ్ ప్రకాష్ ఫోన్లో ఫుల్ డీటెయిల్స్ ఉన్నాయి. టాంజానియా అక్కడ చెవిరెడ్డి ప్రణయ్ ప్రకాష్ హ్యాపీ మూమెంట్స్ని ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాడేపల్లి ప్యాలెస్ దగ్గరలోని ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో మనీ డెన్ కూడా ఏర్పాటు చేశారు. చార్టెడ్ విమానాల్లో ప్రయాణాలు, 5 స్టార్ హోటల్లో జల్సాలు. కట్టా ప్రణయ్ ప్రకాష్ ఫోన్ ఫోరెన్సిక్ విశ్లేషణలో కీలక విషయాలు బయటపడుతున్నాయి. అయితే డబ్బు భద్రపరిచినటువంటి డెన్లలో పెట్టెల కొద్దీ కరెన్సీ కట్టలున్నాయంట. మద్యం డబ్బుతో టాంజానియాలో స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నం కూడా చేశారట. మార్చి 2న కట్టా ప్రణయ్ ప్రకాష్ని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్టుకు ముందు ప్రణయ్కి లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. నేపాల్ నుంచి దుబాయ్ ఎలా వెళ్ళాలని ఏని అడిగి ప్రకాష్ అక్కడికి వెళ్ళాడంట. ఇక ప్రకాష్ ఫోన్లో లిక్కర్ మాఫియాకి సంబంధించి క్లీన్ డీటెయిల్స్ ఉన్నాయి, పిక్చర్స్ ఉన్నాయి. సో అక్కడ డబ్బుల కట్టలేంటి, ఇక్కడ మంది దగ్గర దోచుకున్న డబ్బులు తీసుకెళ్లి ప్రభుత్వానికి సంబంధించిన డబ్బులు తీసుకెళ్లి విదేశాల్లో జల్సాలు చేయడం ఏంటి? సిట్ రిపోర్ట్ పై డీటెయిల్డ్ రిపోర్ట్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుటెడ్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, సిట్ ఇచ్చినటువంటి నివేదిక నిజంగానే షాక్ గురి చేసింది. ప్రకాష్ లాంటి వ్యక్తులు విదేశాలకు వెళ్ళి అక్కడ జల్సాలు చేయడాలు, టాంజానియాలోకి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేసిన వాళ్ళు, ఆఫ్రికాలో పెట్టుబడి పెట్టాలని ఆలోచన చేసిన వాళ్ళు, అంటే ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోంది. A15గా నిందితులే ఇంతటి స్థాయిలో ఎంజాయ్లు, రిఫ్రెష్మెంట్లు, ఇంతటి స్థాయిలో పెట్టుబడులు పెట్టాలని ఆలోచన చేసిన వాళ్ళైతే ఇంకా దీంట్లో కీలకంగా ఉన్నటువంటి మొదటి 2, 4, 5, 10 స్థానం ఉన్నటువంటి A10 వరకు అక్యూజ్డ్లు ఎంత పెద్ద మొత్తంలో దోచుకున్నా అర్థమవుతోంది. డీటెయిల్స్ ఏంటి? బేసిక్ గా నిన్న మొన్నటి వరకు కొంత సైలెంట్ గా ఉన్న మద్యం కేసు మళ్ళీ ఇప్పుడు అధికారులు మరోవైపు ప్రధానంగా ఈడీ ఇంపాక్ట్, హైదరాబాద్ లో ఉన్న ఈడీ కార్యాలయాలు మద్యం కేసులో ఉన్న వ్యక్తులని పిలిపించడం, మాట్లాడడం, ఇటీవల దాంట్లో ఉన్న నిందితులుగా ఉన్న వ్యక్తులందరినీ పిలిచి వాళ్ళకి సంబంధించిన డేటాస్ మొత్తం కూడా ఒక రకంగా ఈడీ దూకుడు పెంచుతోంది ఈ మద్యం కేసుకు సంబంధించి. మరోవైపు సిట్ కూడా కొంత స్పీడ్ అయింది. అయితే ఇప్పుడు సిట్ నిన్న కోర్టులో ఒక రిపోర్ట్ ని ఇచ్చింది. ఏదైతే A52 కట్టా ప్రణయ్ ప్రకాష్ ని అదుపులో తీసుకున్నారో దానికి సంబంధించిన రిమైండ్ రిపోర్టు సిట్ ఇచ్చే పరిస్థితి. దీంట్లో వాళ్ళ దగ్గర నుంచి సెల్ ఫోన్స్ వీటిల్లో డేటా సేకరించడం, దీంట్లో చాలా ఆశ్చర్యకరమైన అంశాలు తెర మీదకి వచ్చాయనేది రిపోర్ట్ లో పోలీసులు చెప్తున్నారు. సిట్ టాంజానియాలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ప్రణవ్ ప్రకాష్ కలిసి తిరుగుతున్న ఫొటోస్ కావచ్చు, లేకపోతే తాడేపల్లి దగ్గరలోని ల్యాండ్ మార్క్, గతంలో RTV ల్యాండ్ మార్క్ లోనే అపార్ట్మెంట్ లో మనీ దాచిపెట్టిందని కూడా RTV ఎక్స్క్లూజివ్ గా తాడేపల్లిలోని మనీ ల్యాండ్ ని చూపించింది, ల్యాండ్ మార్క్ ని. సో దానికి సంబంధించిన అపార్ట్మెంట్ లోనే వీళ్ళందరూ కూడా చాలా కోట్ల రూపాయలు డబ్బులు దాచారు అనేది. తర్వాత హైదరాబాద్ లో కొన్ని ప్రాంతాల్లో, చాలా ప్రాంతాల్లో, 2-3 ప్రాంతాల్లో ఈ ప్రణయ్ ప్రకాషే ఈ డబ్బునంతా దాచి వీటన్నిటిని ఎక్కడికి తరలించాలి, ఎక్కడికి పంపించాలి, ఏ అవసరాలకు పంపించాలి అనే చర్చ జరుగుతుంది. అయితే ఇప్పుడు ఫోరెన్సిక్ విశ్లేషణ వచ్చిన నేపథ్యంలో డబ్బులు పెంచడం, తర్వాత అసలు ఎవరెవరికి డబ్బులు ఎంత పంపించాలి, ఎట్లా పంపించాలి, ఎలక్షన్ సమయంలో వీళ్ళు ఏ విధంగా ఖర్చు పెట్టాలి, దీనికి సంబంధించిన అంశాలన్నీ కూడా తనకి పెట్టే ప్రయత్నాలు చేశారు అనేది సిట్ చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. అయితే మద్యం డబ్బుతో టాంజానియాకి సంబంధించి పోవడం, అక్కడ ఒక స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఒక ప్లాన్ చేయడం, అలాగే ఆఫ్రికా దేశాల్లో పెట్టుబడులు పెట్టే ప్రయత్నాలు చేయడం, వీటన్నిటిని జరుగుతున్న టైంలోనే మార్చి 2వ తారీఖున కట్టా ప్రణయ్ ప్రకాష్ ని అరెస్ట్ చేసిన పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అయితే ఇప్పుడు ఈ మాఫియాకి సంబంధించిన డీటెయిల్స్ లో ఇటీవల కాలంలో ఒక చార్ట్ కూడా జరిగింది. అయితే ఈ మధ్య కాలంలో ప్రణయ్ ప్రకాష్ విదేశాలకి పారిపోవడానికి ChatGPTని కూడా ఉపయోగించుకొని నాకు దుబాయ్ నుంచి ఎలా వెళ్ళాలి, లేదు నేపాల్ నుంచి దుబాయ్కి ఎలా వెళ్ళాలి అనే దానికి సంబంధించిన వ్యవహారాలు కూడా ChatGPT నుంచే కొంత ఎంక్వైరీ చేసుకున్నారు. మొత్తం మీద అయితే మార్చి 2వ తారీఖుని అదుపులో తీసుకున్నప్పటికీ దానికి సంబంధించిన
సెల్ ఫోన్స్ ఏదైతే విశ్లేషణ బయటికి తీశారో దాంట్లో చాలా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి అనేది చాలా క్లియర్ గా తెలుస్తోంది. అంటే వీళ్ళు సంపాదించిన డబ్బుతో ఏ విధంగా జల్సాలు చేశారు, ఏ విధంగా తిరిగారు, ఏ విధంగా చార్టర్డ్ ఫ్లైట్స్ ను వాడారు, రాజకేశ్ రెడ్డి వీళ్ళ బ్యాచ్ ఎలా తిరిగింది అనే అన్నిటి మీద కూడా కొంత డీటెయిల్ ఫొటోస్ ఇవన్నీ కూడా సేకరించారు. అలాగే ఈ సెల్ ఫోన్ లో కూడా తనకు రావాల్సిన వాటా రాకపోతే తాను ఏం చేయగలను అనేది చాలా క్లియర్ గా చెప్పాడు ఆయన ప్రణయ్ ప్రకాష్. తనకు సంబంధించిన కొంతమందితో ఆయన డైరెక్ట్ ఒకటే మాట చెప్పాడు. ఓన్లీ సాయిరెడ్డి కేవలం కొంత మాత్రమే లీక్ చేశాడు, నేను ఫుల్ గా మీరు నాకు రావాల్సిన వాటా నా వేయకపోతే నేను ఏం చేస్తాను అనేది అనే ఒక వార్నింగ్ కూడా వీళ్ళ భాగస్వాముల మధ్య కొంత గొడవలు కూడా వచ్చినట్టుగా కూడా ఆ చాట్ లో వీళ్ళందరూ కూడా పోలీసులు ఆ చాట్ ను కూడా సేకరించిన పరిస్థితి. అయితే ఇప్పుడు ఫర్దర్ గా ప్రణయ్ ప్రకాష్ వ్యవహారాలను ఏ విధంగా ముందుకు వెళ్తుందని చూడాలి. అయితే ఇప్పటికే చాలా మందిని అరెస్ట్ చేశారు, బెయిల్స్ వచ్చేసాయి. ఇప్పుడు ఈయన కూడా బెయిల్ కి అప్లై చేసుకుంటాడు, బహుశా 2-3 నెలల్లో అవి కూడా వస్తాయి. కానీ వీటన్నిటికి సంబంధించిన వ్యవహారంలో ఈ లిక్కర్ స్కామ్ లో ఎప్పుడు ఫైనల్ అవుతుంది? అయితే ఇప్పుడు తాజాగా ఈడీ ఎంటర్ అయింది కాబట్టి కొంత చర్చ అయితే జరుగుతుంది. కొంత ఈడీ కూడా వేగంగానే దీనికి సంబంధించిన వివరాలని సేకరిస్తున్న పరిస్థితి అయితే కనబడుతోంది. మరాజ్ థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా లిక్కర్ స్కామ్ లో A52గా ఉన్నటువంటి ప్రకాష్ తన ఫోన్ని పోలీసు అదుపులోకి తీసుకుంటే ఫోన్లో విస్తుపోయి విషయాలు బయటపడుతున్నాయి. సిట్ కోర్టుకి సమర్పించిన వివరాలు చూసి షాక్ అయ్యారంతా కూడా. టాంజానియాలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నారట, విదేశాల్లో విందులు విలాసాలు, చాలా లగ్జీరియస్ లైఫ్. మీరు ఏకంగా తాడేపల్లి ప్యాలెస్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో ఒక డెన్లో అపార్ట్మెంట్లో నోట్ల కట్టలు ఎలా ఉన్నాయి. నోట్ల కట్టలు అంటే అక్కడ చూడండి, ఆ కాటన్ డబ్బాలో కనిపించమని కూడా నోట్ల కట్టలే. A52గా ఉన్నటువంటి ప్రణయ్ ప్రకాష్ ఫోన్లో ఇప్పుడు ఫుల్ డీటెయిల్స్ బయటపడుతున్నాయి. హ్యాపీ మూమెంట్స్ని, వాళ్ళు చేసిన విందులని, వినాశాలని, లగ్జీరియస్ లావిష్ లైఫ్ని మొత్తాన్ని కూడా ఈ ఫోన్ రివీల్ చేసింది. సో చార్టెడ్ విమానాల్లో, 5 స్టార్ హోటల్లో వాళ్ళు చేసినటువంటి జల్సాలకు సంబంధించిన ఫోటోలను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్పై చూస్తున్నారు. ప్రజలకు సంబంధించిన ఆస్తి, ప్రభుత్వ ఆస్తిని ఈ రకంగా అప్పనంగా వ్యక్తిగత అవసరాల కోసం వాడుకొని ఇంతలా జల్సాలు చేసేటువంటి ఈ వ్యక్తులను చూస్తుంటే ఏం చేయాలనిపిస్తోంది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీకు కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు.